నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రముఖ శక్తి సాధకులు, కామాఖ్యాదేవి మరియు మహాత్రిశక్తి దేవత ఉపాసకులు శ్రీ ప్రహ్లాద స్వామి గురూజీ గారు ఈరోజు మనతో పాటు మన స్టూడియోలో ఉన్నారు. గురుగారు నమస్కారం అండి. ఏమవుతుంది గురుగారు, ఇప్పుడు చాలామంది ఏంటంటే నరదిష్టి వల్ల మేము చాలా బాధలు పడ్డాం, నరగోల వల్ల మేము చాలా బాధలు పడ్డాం, అసలు ఈ బాధలన్నీ మాకు ఎందుకు వస్తున్నాయి, ఇలాంటి అనుమానాలు ఎన్నో ఉన్నాయి మనుషుల్లో. అసలు నిజంగా నరదిష్టి, నరగోళ ఇలాంటివి ఏమన్నా ఉన్నాయంటారా భూమి మీద మనుషులకి ముఖ్యంగా? అది కొంచెం ఒకసారి మా ప్రేక్షకుల కోసం మీరు చెప్పాలి. నరదిష్టి, నరగోళ అంటారు, నరఘోష కూడా అని అంటారు. అవును, నరఘోష అంటారు. నరదిష్టి, నరఘోష అనేవి ఉన్నాయి. ఇప్పుడు మనం దారిలో పోతూ ఉన్నాం, ఒక కుక్కని తీక్షణంగా చూసాం, కళ్ళల్లో కళ్ళు పెట్టి. అదే కొన్ని కుక్కలు వెళ్ళిపోతాయి, భయపడి వెళ్ళిపోతాయి. మనం ఇట్లా చూడంగానే ఒక వ్యక్తి చూస్తే వెళ్ళిపోతాయి. ఇంకో వ్యక్తి చూసామనుకో బోవు అంటాయి. ఇంకో వ్యక్తి చూసామనుకో కాలు ఒప్పుకుంటే దగ్గరికి వచ్చేస్తాయి. ఆ వ్యక్తి చూపుల్లో లేనిది ఏంటి, ఈ వ్యక్తి చూపుల్లో ఉన్నది ఏంటి అంటే నరఘోష అయినా నరదిష్టి అయినా కళ్ళకి సంబంధించిందే కదా. మరి అదే కుక్క ముగ్గురు వ్యక్తులకు మూడు రకాలుగా ఎందుకు రెస్పాండ్ అయింది అంటే దేర్ ఇస్ సంథింగ్. ఆ దిష్టిలో మన కళ్ళకి సంబంధించిన ఆ చూపులో ఏదో ఉంది. అదే నరఘోష కావచ్చు, నరదిష్టి కావచ్చు. ఓకే, అసలు మరి ఇప్పుడు వాటిని ఎట్లా అంటే మామూలుగా మనం ఎట్లా నివారించుకోవచ్చు? వాటిని నివారించుకోవటం అంటే ఒకటి, కొంతమంది హంగు ఆర్భటాలు చేస్తూ ఉంటారు. పాత రోజులు ఏంటంటే బయటకు వెళ్ళేటప్పుడు ఎక్కువ సింగారించుకోవద్దమ్మా అంటారు. అదే సింగారించుకోవద్దురా, నువ్వు మరి టింగు రంగులాగా దసరా గుళ్ళలాగా బయటకు వెళ్ళకరా అనేవాళ్ళు. లేదు వెళ్ళామా అంతా తిరిగి వచ్చిందా, ఇంటికి రాగానే పెద్దవాళ్ళు దిష్టి తీసేవాళ్ళు. బాగా ఎక్కువ తయారై వెళ్ళినప్పుడు దిష్టి తీసేవాళ్ళు. అది దిష్టి అంటే నెగిటివ్ ఎనర్జీ మన మీద పేరుకుపోతుంది ఆ దిష్టి వల్ల. కనుచూపు వల్ల కూడా ఉన్నాయి ఇలాంటివి. కనుచూపు వల్ల అది పడుతుంది, ఆ దిష్టి పడుతుంది. పడిన ఇంటికి వచ్చినప్పుడు ఏంటంటే ఉప్పుతో దిష్టి తీస్తారు. అది ఉప్పుకి ఏంటంటే ఆ నెగిటివ్ ఎనర్జీని మన ఆరాలో వచ్చేస్తుంది, అది తీసుకుంటారు. మన ఆరాలో వచ్చేస్తుంది ఆ నెగిటివ్ ఎనర్జీ. ఇప్పుడు కూడా మీ చుట్టూ బోల్డ్ అంత ఆరా ఉంది, పాజిటివ్ ఉంది, నెగిటివ్ ఉంటుంది. ఆరా పాజిటివ్ పెరిగే కొద్దీ మనలో పవర్, థింకింగ్ పవర్ కానివ్వండి, ఎనర్జీ కానీ పెరుగుతూ ఉంటుంది. నెగిటివ్ పెరిగే కొద్దీ మనం మెల్లిగా కృషించిపోతుంటాం. నెగిటివ్ థాట్స్ ఎక్కువ రావటము, తర్వాత బాడీ వీక్ అవ్వటం, ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. ఈ దిష్టి ఎక్కువ తగిలే కొద్దీ ఏంటంటే నెగిటివ్ ఎనర్జీ ఎక్కువ పెరిగిపోతుంది మన ఆరా బాడీ చుట్టూ. ఇది ఎప్పుడైతే మనం ఉప్పు తిప్పుతామో అది ఉప్పుకి ఆ శక్తి ఉంటుంది. కళ్ళు ఉప్పు, అది కూడా కళ్ళుప్పుకి ఆ శక్తి ఉంటుంది, ఆ నెగిటివ్ ఎనర్జీ లాగేసే శక్తి. లేదంటే నిమ్మకాయతో తీస్తాం. నిమ్మకాయ అద్భుతమైన ఇది నెగిటివ్ ఫోర్స్ తీసేయడం. లేకపోతే మిరపకాయలు, ఎండుమిర్చి వాటి తీసేస్తాం. ఇది ఎందుకు, ఇవన్నీ ఎందుకు వాడేవాళ్ళు? అది సైన్స్ ప్రకారం చేస్తున్నారు. ఇది ఏదో మూఢనమ్మకాలు కాదు ఇది. సో ఆ నెగిటివ్ ఎనర్జీ ఎప్పుడైతే పేరుకుపోతుందో ఆ పేరుకుపోయిన నెగిటివ్ ఎనర్జీ ఇంట్లోకి రావద్దు. అందుకే బయటే నిలవడం అంటారు, ఇంట్లోకి రానియరు. ఇంట్లోకి వస్తే ఇంట్లోకి ఎంటర్ అయిపోతుంది. అది కనీసం ఇంట్లోకి ఎంటర్ అయ్యే ముందు కాళ్ళైనా కడుక్కొని రమ్మంటారు. కనీసం కాళ్ళు కడుక్కోమని రమ్మంటారు. అది గాలి ధూళి. అది ఇంకోసారి చెప్తాను. గాలి అంటే ఏంటి అనేది ఇంకోసారి. అది గాలి ధూళి ఇంట్లోకి రాదు, అది సపరేట్ సబ్జెక్ట్. ఓకే, కాబట్టి ఈ నెగిటివ్ ఎనర్జీ మనతో పాటు, మన ఆరాతో పాటు వచ్చేస్తుంది. కాబట్టి బయట నిలబడి బయటనే దిష్టి తీసి లోపలికి తీసుకెళ్తారు తప్పితే ఇంట్లోకి వెళ్ళిన తర్వాత దిష్టి తీయాలి. సో కాకపోతే దిష్టికి నరఘోషకి కొంచెం స్వల్పమైన తేడా ఉంది. దిష్టి ఏంటంటే, బా ఎంత అందంగా ఉన్నావురా నాయన, బా ముచ్చటగా ఉన్నావు అంటారు. కానీ వీళ్ళు బాగానే చెప్తున్నారు, కాకపోతే వాళ్ళ చూపులో తేడా ఉంది. వాళ్ళు పాపం మంచిగానే అనుకున్నా కూడా కొంతమంది అంటారు, అమ్మ నా దిష్టి తగిలేటట్టుంది, దిష్టి తీయించుకో అంటారు. అది నరదిష్టి. నరఘోష, బా వీడు ఇంత వీడు అంటారు. అది ఘోష. ఏం బిల్డింగ్ కట్టాడురా, ఏం కారు కొన్నాడురా. అందుకే కారు కొనగానే ముందు పూజ చేయించుకొని కట్టించుకుంటాం అది పోవటానికి. అందుకే ఇళ్ళకు కూడా దిష్టి బొమ్మలు పెడతారు. అవును సార్, మరి అలాంటివి పెట్టచ్చా సార్? అంతంత పెద్ద పెద్ద బేతాళుడు బొమ్మలు పెడుతూ ఉంటారు. ఎందుకంటే చూసేవాడికి దృష్టి మరల్చడానికి కదా, అంతే. ఆ బేతాళుడు ఏదో చేస్తాడని కాదు అక్కడ.
అవి పెట్టేది ఆ బేతాళుడి బొమ్మ లేకపోతే విఘ్నేశ్వరుడి బొమ్మ ఏదో చేస్తుందని కాదు. కొంతమంది విచిత్రమైన బొమ్మలు పెడతా ఉంటారు, అది ఇంకా మంచిది. ఎక్కడ కనపడింది అక్కడ పెట్టాలి, ఎక్కడ వాళ్ళు ఎక్కడ చూడండి ఒక వస్తువు అక్కడ పెట్టాలి. అప్పుడు ఏంటంటే వాళ్ళ దృష్టి కొంచెం డైవర్ట్ అవుద్ది అనమాట, ఇదేదో ఉందని చెప్పేసి. అప్పుడు అది కట్ అయిపోద్ది. ఘోష అనేది ఆ బీమ్ ఏదైతే ఉందో పోతుందో అది కట్ అయిపోద్ది ఇట్లా చూడంగానే. అందుకని దిష్టి బొమ్మ పెడతారు. బాగా పండిన పంట పొలాలకు పెడతారు దిష్టి బొమ్మ. బాగా కాసిన కాయలు కాసిన చెట్టుకి బాగా ఎదుర కాసింది అనుకోండి, దానికి కూడా పెడతారు. నల్లకొండలు లాంటివి కడతారు, చేస్తారు. ఇదంతా దిష్టి పోవటానికి. కానీ ఇది చాలా ప్రమాదకరమైంది. ప్రమాదం. నరదిష్టి, నరఘోష, ఈ ప్రయోగాలు ఏవైతే జరుగుతాయో వీటికంటే కూడా ప్రమాదం. అబ్బో, నరఘోషకి నాపరాలే పగులుతాయి అంట. అవునవునండి, సామెత ఉంది. ఊరికే పుట్ల సామెత అవునవును, అది ఉంది. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏదైనా ఇట్లాంటి ఏదైనా అనుమానం వచ్చినప్పుడు సడన్గా తెలియకుండానే, ఇప్పుడు అందంగా ఉన్న వాళ్ళు సడన్గా ఏదో వచ్చేస్తాయి, వచ్చేస్తుంటాయి, స్కిన్ మొత్తం గాడైపోతుంటుంది. బాగా జుట్టు ఉన్న వాళ్ళు సడన్గా ఊడిపోతూ ఉంటుంది, బాగా ఆరోగ్యం ఉన్న వాళ్ళు సడన్గా అనారోగ్యం పాలవుతూ ఉంటారు. సో వీళ్ళు కూడా మళ్ళీ ఒక్కోసారి ఏమనుకుంటారు, ఏదో ప్రయోగం శుద్ధ ప్రయోగం జరిగింది, చేతబడి బాణావతి కాదు. అదే నేను మీకు ఇదివరకు ఎపిసోడ్లో చెప్పాను, అనలైజ్ చేసుకోవాలి. ఇది నరఘోష, నరదిష్ట, లేకపోతే చేతబడి లాంటి ప్రయోగం, లేకపోతే ఇంకోటి ఏదన్నా అనేది అనలైజ్ చేసుకోవాలి. దీన్ని మళ్ళీ ప్రయోగం జరిగిందని చెప్పేసి, చేతబడి జరిగిందని చెప్పేసి భయపడకూడదు. దీన్ని తీయటానికి వేరే పద్ధతులు ఉంటాయి. నరదిష్టి, నరఘోష తీయటానికి వేరే పద్ధతులు ఉంటాయి. దాన్ని శాస్త్రోక్తంగా చేయించుకుంటే దాని నుంచి బయటపడవచ్చు. దాన్ని అనారోగ్యం పాలవుతుంటారు. ఇది మనకి కూడా, మన దాంట్లో కూడా చేయొచ్చు. శక్తి ఉపాసన చేసేవాళ్ళు ప్రతి దానికి పరిష్కారం చూపిస్తారు. ప్రతి దానికి పరిష్కారం ఉంటుంది, చేయొచ్చు. ధన్యవాదాలు గురుగారు. జై మాత.